అందరికి. అండ్ ఈ రోజు వచ్చేసి హ్యాపీ సంక్రాంతి చెప్పవా? అయ్యో ఈమెడు మీకు అర్థమై ఉంటది ఆ సంచి చూడంగానే. సో బియ్యం పట్టించుకోవడానికి ఎక్కడ పోతున్నా? గ్రైండర్ దగ్గరికి. దాన్ని ఏమంటారు? పిండిగిరిని దగ్గరకు పోతున్నాము. ఎత్తుకోమని ఇట్లా సతాయిస్తా అంటది మా డుగ్గు. సో అప్పలు మేమే ఇంట్లో వేసుకోబోతున్నాం ఫస్ట్ టైం అనమాట. ఇల్లని చెప్పని ఎత్తలేదుగా, ఇరిటేటింగ్ ఇస్తారంతా తిట్టినా. సో ఇప్పుడు పోయి పిండిగిరిని కాడికి పోయి పిండి పట్టించుకొని రావాలి. ఇంట్లో అప్పాలు ట్రై చేయబోతున్నాం అనమాట. ఓన్లీ డుగ్గు కోసమే. అంటే మేము కూడా తింటాం రోజు స్నాక్స్ దాని పేరు చెప్పుకుని. అప్పాలంటే సకినాలు, గారెలు, అరిసెలు, ఖరిజలు అవేం కాదు. ఓన్లీ కారపూసలు అంటే మురుకులు. అది కూడా బియ్య పిండి మురుకులు అనమాట. అది మేము ఎలా చేయబోతున్నాం ఏందనేది చూడండి. అంటే మాకు చేయడం రాదు, ఫస్ట్ టైం. పెద్ద పెద్ద గ్యాస్ పెట్టుకొని ఆడ కూర్చొని ఇట్లా వరుసుకొని అదంతా చిన్నగా గ్యాస్ స్టవ్ పైనే చేసుకోబోతున్నాం అనమాట. అది కూడా డుగ్గుకి స్కూల్ కి స్నాక్స్ పెట్టడానికి, టీలో తినడానికి పొద్దున అట్లా చేస్తున్నాం. ఇదే ఆ సంచి. పిండి చేసుకొని రావాలి దాంట్లో ఉన్నదని. ఇవి కొంచెం ఎక్కువ ఇస్తాను అంతా. ఏంద్రా పోదామా? కార్ గీసు ఈమె ఒకటి బియ్యం పట్టించుకొని వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికి వచ్చి ఈవినింగ్ వరకు అప్పాలు స్టార్ట్ చేయాలి. అది కూడా నాకు కూడా ఒకటే మనం చేస్తామా? పక్క కలుసుకుంటూ చేయగలుగుతాం. ఓకేనా? సో అంతే. అయ్యా ఈమె మొత్తం డాలి నిడవారేసినవరా? పడుకోబెట్టినా? టైలెట్ అంటది. ఎక్కడికైనా పోతే బయటకు పోతే టైలెట్ అంటది మా డుగ్గు. స్టోరీ తోటి ఈమెకి ఏమైతుంది అయితే మరి? పోయి ఇంటికి లాకం అది ప్రెస్ చేసేదే కదా, నువ్వు తీసుకొని రమ్మన్నావు. నేను అది లాక్ తీసిన, అది వెళ్ళింది. ఒత్తేసిన మరి మళ్ళీ తీసేటప్పుడు లాక్ లోపట్నే ఉంది. చూపి నేను తీయలే, నీకు ఎడ కనబడ్డది. కోరుకుతుంది మీద పడి. ఫ్లవర్ తెంపి తీసుకుంటుందా? తీసుకోదు, కోరుకుతుంది. తినది ఫ్లవర్, తినది. హాలిడేస్ కి ఎగ్జామ్స్ పెట్టించారా నీకు? పతంగులు తింటారా ఎవరైనా? లడ్డూలు తింటావా? మా స్కూల్ ఉంది, పోతావా? దింపల్లా? హాలిడేస్ ఇయ్యలే. పిండిగిరిని నువ్వెక్కడ చూసినా అన్నావు కదా, అక్కడికి తీసుకోవా. ఇంకేం. సో గైస్ అది నా ప్లేస్ అని డుగ్గు కూర్చుంది. ఓని అని ఊకున్నా నేను కూడా, పాపం కదరా డుగ్గు. ఇవన్నిటికీ నా కాంపిటీషన్ కత్తాను ఘోరంగా. ఎందుకు వాళ్ళకి బయటకు దూరుతావా? కార్ ఆల్రెడీ ఆఫ్ చేసింది. ఇది ఎన్ని కిలోలో తెలీదు. ఇది ఎన్ని కిలోలు ఏమో ఈ రోజు మేము అప్పాలు చేసుకోబోతున్నాం. అప్పాలు అంటే హాలిడేస్ వచ్చినాయి కదా నాకు. బా నీకు హాలిడేస్ వచ్చినాయి, హాలిడేస్ అయిపోయాక అయిపోయేటట్టున్నావా? ఇక్కడ ఒక మిషన్ ఉన్నది, నువ్వు చెప్పకు, వెంటనే నేను చెప్తా. పిండి రైస్ ఇంకా పిండి మిషన్, రైస్ మిషన్. అది పిండి పిండి మిషన్, రైస్ మిషన్. అది రైస్ అంటే అన్నం, పిండి అంటే సన్నగా ఉంటది ఇట్లా సన్నగా. ఓకే సన్నగా అది పిండి. ఒక గ్రీన్ కలర్ 2 గ్రీన్ కలర్ ప్యాకెట్స్ 2. ఎన్ని సార్లు అడుగుతావురా? ఇప్పటికి 3 సార్లు అడిగిన. తెత్తా అని చెప్తాను, వచ్చేటప్పుడు తెత్తా. ఆగురా 5 minutes అంటే అడిగేది అడుగుతాంది. నేను గాడున్నాడు, ఈడికి వెళ్ళి మొత్తుకుంటా అని రేతే అని. బింగోనే అని కావాల్సింది గ్రీన్ కలర్ ప్యాకెట్. ఇప్పటికేమన్నాడు 5 times చెప్పిండు. ఇప్పటికి ఆగు తెస్తా అన్నాడు. నువ్వు పదే పిలుస్తాను ఆయనని. చూడకు ఎందుకు వెళ్తాను. డుగ్గు ఇట్లా ఎత్తది కాదు చూడండి. బయటకి తీసుకొస్తే టార్చర్. డుగ్గు పాప ఏం చెప్తాడు? పాప
చేసుకుంటాను, మన పని మనం ఏం చేసుకోవాలి. పప్ప పని ఏంటిది, పోయి అది పట్టించుకొని వస్తాడు. మన పని ఏంది, కార్లో కూర్చొని వెయిట్ చేయమన్నాడు. అంతేగాని ఒర్రి నా జీవన్ దీన పానంది అని 10 సార్లు అడుగుతాను ఇప్పటికి. అసలు నేను బయట తీసుకొచ్చి తప్పేసినాం రా, ఇంట్లో కదా ఉంటాయి పో కదరా. భయం అవుతుంది. వీడికి వచ్చి మమ్మల్ని భయపెడతానా? అరే ఆగవురా, అది కవర్ లో పెడతాడు ఇప్పుడే అత్తడు. బిల్లు వేస్తాడు ఇప్పుడు, బింగో తీసుకుంటాడు చూడు. అవును గ్రీన్ కలర్. నన్ను ఎన్నిసార్లు అడిగింది తెలుసా పప్ప, తీసుకురా. ½ కేజీ నువ్వులు తీసుకున్నారు. ఓకే, అది ఏంది మన మెషిన్ ఉంటుంది. నువ్వులు ఏం చేస్తారు? లేదా ఇప్పుడు ఏం చేస్తారట, మిషన్ ఏంటిది? డుగ్గు, నువ్వుల గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా? హాట్ చిప్స్ అవి లేదు. నువ్వులు ఏంటి? నువ్వులు వేసుకోరా? సకినాలు కాదు మనం చేసేది. అయినా కూడా వేసుకుంటారు కదా అందులో. ఓకే, నీకే తెలుసు కదా ప్రాసెస్. మమ్మీ ఓపెన్ చేసి నీకే తెలుసు కదా ప్రాసెస్. సో అయిపోయింది గాయస్, పట్టించుకొచ్చిండు. కూరగాయలు తీసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్ళాలన్నమాట. అంతే, మిషన్ తీసుకోవద్దా వచ్చేది? తీసుకుందాం. సో గాయస్ నౌ సర్చింగ్ ఫర్ అప్పాలు చేసే మిషన్, సారీ అప్పాలు ఒత్తే మిషన్. దానికోసం వెతుకుతాను, ఏడుంటుంది తెలియదు. అంటే బోల షాపులు ఉంటదట. ఇప్పుడు దాన్ని ఎత్తుక్కుంటూ మా ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. నువ్వు తినాలే. ఓకే, పిల్లక తిన్నట్టు తింటాను. కిట్ట అడుగు ఒకటి నాకు ఇచ్చింది గాయస్ ప్యాకెట్. నాకు ఒకటి ఇచ్చిందా, కానీ నేను ఒక 2-3 తిని పక్కకు పెట్టినా. మళ్ళీ దానికి మళ్ళీ అడిగితే ఇచ్చింది కానీ మళ్ళీ ఇద్దామని ఉంచిన. ఏమంటావు డుగ్గు? మార్కెట్ దగ్గర పోదాం, మార్కెట్ లో ఉంటది నాకు తెలిసి. తీసుకుందాం, అన్ని తీసుకున్నట్టే. జస్ట్ ఇక అదొకటి తీసుకున్నాం అనుకో సెట్. స్కూల్ కదా, దానికి మళ్ళా ఈ రోజు బర్త్డే కదా, నాన్నకి కేక్ ఎందుకు తెచ్చుడు అని రెడీ చేసుకుంటారు. ఎవరి బర్త్డే రా? నువ్వు ఏం చెప్తానవరా? అట్లా కాదు, సండేలా ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే చిన్నపిల్ల స్కూల్ లేకపోయినా ఏమన్నా డాన్స్ స్కూల్ లేకపోయినా వాళ్ళు ఇంట్లో వీడియోస్ చేస్తారు. ట్రాఫిక్ ఎక్కువ ఉండదు సండేలా, ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. స్కూల్ ఉన్నప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే స్కూల్ని పిల్లలని స్కూల్ కి తీసుకుపోయేటప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటది. సండేలో ట్రాఫిక్ ఎక్కువ ఉండదు. నిన్ను అడిగినందుకు నాది తప్పురా. గైస్ మీకు ఏమైనా అర్థం అయితే కామెంట్ చేయరు కింద. సో గాయస్ వినాయక చవితి అంటాను మా డుగ్గు. ఏం చెప్పాలి మా డుగ్గు, నాకు అర్థం అయితే లేదు. సంక్రాంతి హాలిడేస్ ఇచ్చిర్రు అని అదే అంటది. సంక్రాంతి హాలిడేస్ అప్పాలు చేసుకోవాలని అదే అంటది. స్కూల్లో ఆల్రెడీ సెలబ్రేట్ చేసిర్రు, మళ్ళీ ఇప్పుడు వచ్చి వినాయక చవితి అంటాను. ఏం చెప్తావు? ఎందుకు ఏం చెప్తావు? కలర్లు హోలీ ఆడుతావు? ఏడేమంటావు? జాగేడున్నది చెప్పు, ఏడేమంటావు? జోక్ ఆఫ్ ది డే ఇది, సారీ జోక్ ఆఫ్ ది ఇయర్ ఇది. క్లాప్ అయిన ప్లేస్ ఉంది, వేద్దామా? హోలీ ఆడడానికి ముగ్గులు వేసుకోవడానికి తేడా లేదా? షాపింగ్ సెంటర్, కిచెన్ వేర్. ఓకే ఓకే, ఇంట్లో తీస్తాడు. అవునని రమ్మంటాడు, పోయి వస్తా. డుగ్గు ఉంటావా? సరిపోదంపా. ఏమన్నా అంటే అలుగుతుంది. ఏంటి చెప్పు, నీ బాధ ఏంటి చెప్పు. అలిగింది గాయస్. ఇగో ప్రభాస్ బర్త్డే కదా, మనం పోదాం, కేక్ కడి చేపిద్దాం, ఎప్పుడు పోదాం ప్రభాస్ బర్త్డే కంటుంది. నీకు చెప్తే అర్థమైతలేదు. ప్రభాస్ బర్త్డే నీ బర్త్డే అప్పుడే, బర్త్డే అయిపోయింది ఆల్రెడీ. వాళ్ళు రానియర్రా, పోరాదురా వాళ్ళ ఇంటికి. వాళ్ళు ఇక్కడ ఉండరు, వేరే దగ్గర ఉంటారు. ఓన్లీ టీవీలోనే కనబడతారు వాళ్ళు. అర్థమైందా? మన పక్కింట్లో ఉంటారు అనుకుంటానా పోవడానికి. మరి ఎందుకు కొరిస్తాను రా అప్పటి నుంచి? నువ్వు పప్పతో పోవాల్సింది ఆ కూరగాయలు కొనడానికి. అవి ఏమో ఫ్రూట్స్ కొంటాడు. 7 కొనుకొచ్చినాం. చూపిరా. ఇదన్నమాట. అంటే చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళకి ఇట్లా వచ్చుతా అంటే మమ్మల్ని ఒత్తిస్తే కాదు, పర్టికులర్ గా తెచ్చుకొని ఇట్లా వచ్చుకుందాం అనుకుంటున్నాం, అప్పాలు చేసుకుందామని. ఇంట్లో ఇది ఉంది కదా, అప్పాలు చేయడం మమ్మీ అది ఇది అని అడుగుతుంది కదా. సో ఒకటి తెచ్చి పెట్టుకుంటే బెటర్ అని చెప్పి తెచ్చుకున్నాం అనమాట. అప్పుడప్పుడు చిన్న స్నాక్స్ అవి చేసి పెట్టచ్చు. ఏమొచ్చినాయి? కూర. షాప్లను నన్ను పిలిచి నన్ను అడిగితే నాకు వీటి గురించి తెలియదు. అప్పుడే కలిసి తెల్ల మొక్క వేసినాడ, పెద్ద తెలియదు కదా నాకు. అరే ప్లేట్లు భలే ఉన్నాయి, చిన్న ఎడుగ్గా ఆడుకోవడానికి. మంచిగా ఉన్నాయి ప్లేట్లు. ఓకే కలపాలి, పిండి కలపాలి, కలుపుదాం. సో గాయ్స్ ఇప్పుడు పిండి తీసుకుపోతున్నాం అనమాట. ఇక పిండి పట్టించుకొని వచ్చినాం. నార్మల్ గా ఎంత పోయాలి ఏందనేది ఎక్కువ తెలియదు. సో ఫస్ట్ టైం వెనకాలండి నేను చెప్తా అనమాట. అది
సో ఎందుకు చేస్తున్నారు అక్క మీకు అంత కష్టంగా నచ్చింది, మమ్మీ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు పంపిస్తారు కదా అని అనుకుంటారు కదా, వాళ్ళు పంపిస్తారు అయినా కూడా మేము చేద్దామని అనుకుంటున్నాం అనమాట. ఎందుకంటే డుగ్గుకు మేము కూడా ఇంట్లో వేసుకున్నాం అన్నట్టు ఉంటది కదా, మమ్మీ వేసింది మా డాడీ కూడా వేసింది అని చెప్పి అన్నట్టు ఉంటది అని చెప్పి చేద్దామని చేస్తాను అనమాట. మా వాళ్ళు పంపిస్తారు కానీ ఇవి కారపూసలు వేసుకుంటాను, ఇవి కూడా వేస్తారు ఎట్లాగో మురుకులు, సారీ మురుకులు కారపూసలు అంతా ఒకటే. కారపూస అంటే కారంతో చేసేటి, ఇవి కారం కారం ఉండే కదా అంటే వీటిని కూడా అంటారు. సో మేము కూడా అట్లా చేయడం నేర్చుకొని చేస్తే బాగుంటది కదా అని చెప్పి చెప్తాను. డుగ్గు కోసం మేము ఏంగా చిన్న స్నాక్స్ లాగా అవుతాయి, చేతి ఎట్లా నా చేతోటి చూద్దామని. నాకు కూడా బాగా కోరుకుంది ఇప్పుడు చేపియాలని చెప్పేసి. ఎట్లా అంటే గైస్ జెన్యున్ గా ఉన్న విషయం చెప్పాలంటే చిన్నప్పటి నుండి ఇప్పుడు మా అమ్మమ్మనే పంపించేది మాకు అప్పాలు, మమ్మీ వేసేది కాదు. ఈ మా అమ్మమ్మ చనిపోయినప్పటి నుంచి ఒక వెళ్ళేదాకా కూడా మమ్మీ వేయలేదు ఇంట్లో అప్పాలు, అంటే మమ్మీకి చేయడం రాదు. మా అమ్మమ్మే పంపించేది, మా అమ్మమ్మ చనిపోయినప్పటి నుంచి అసలు ఇంట్లో అప్పాలు ఇప్పలేదు, ఇంటి పక్క వాళ్ళు ఇస్తుండే, మా మమ్మీ వేసేది కాదు. ఇప్పుడు మా మమ్మీ డుగ్గు పుట్టినప్పటి నుంచి అరే పిల్లలు కదా వీళ్ళు తింటారు కదా అని చెప్పి నేర్చుకొని మమ్మీ వేస్తుంది అనమాట. అంతకుముందు చేసేది కాదు. మా అత్తమ్మ కూడా ఎట్లా అంటే మా అత్తమ్మ హెల్త్ బాగుండదు మీకు అందరికి తెలుసు, సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పంపించేవాళ్ళు, మా అత్తమ్మ కూడా వేసేది కాదు. ఇప్పుడు కొంచెం హెల్త్ క్యూర్ అయింది, మంచిగా ఉంది. లాస్ట్ ఇయర్ నుంచి వేస్తుంది, లాస్ట్ ఇయర్ వేసింది మాకు పంపించింది, అండ్ ఈ ఇయర్ కూడా వేస్తుంది. అండ్ మా మమ్మీ కూడా లాస్ట్ ఇయర్ వేసింది, అంతకు లాస్ట్ ఇయర్ వేసింది, ఒక 4 years నుంచి ఏమో వేస్తుంది. అట్లా అంతకుముందు చేయకపోతుంది అన్ని అమ్మమ్మల దగ్గర నుంచి కదా. ఇప్పుడు డుగ్గు కూడా అట్నే అనుకుంటారు పెద్ద అయినాక, మా మమ్మీకి వచ్చి ఏం రాదు, వంటలే చక్కగా రావు, మా అమ్మమ్మ పంపిస్తుంది మా నాన్నమ్మ పంపిస్తుంది అని చెప్పేసి అనుకుంటది. అందుకని చెప్పి నేను చేస్తాను అన్నట్టు. ఇప్పుడు డుగ్గు కూడా చూసారా మా అమ్మ చేస్తుంది ఎవ్రీ ఇయర్ అనుకోవాలి కదా, అందుకని చెప్పి చేస్తాను. కానీ ఏమైతుందో ఎట్లా అయితే ఏమైతే చూడాలి అనుకుంటారు కదా, మా వాడు ఉన్నాడు ఇంటికి డుగ్గులే అనుకుంటారు కదా, మంచి స్లీప్ వేసింది. అయితే ఇక్కడ కలిపే టైంలో వాడుకొని ఉండడం బెటర్లే. అయినా ఇప్పుడు డుగ్గు ఉంటే ఇక్కడ వచ్చి కలిపే టైం లాగమా అని చెప్తుంది. పిండి 1 kg దాకా చేసుకుందాం సరిపోతుంది. 1 kg నేను కొంచెం పోయి చెప్తా. పెద్ద మనిషి చెప్తాను. యాక్చువల్ ఏంటంటే మొత్తం ఇది ఏమంటారు మొత్తం పట్టించుకొచ్చింది, ఎందుకంటే మధ్యలో మధ్యలో ఏమన్నా పిండి అవి చేసుకోవచ్చు. పిండికి మా ఇంట్లో ఫ్యాన్స్ ఎక్కువ, సర్వపిండి కానీ బియ్య పిండితో చాలా ఐటమ్స్ వేసుకోవచ్చు, మనకు మినీ బ్లాక్స్ కూడా వేసుకోవచ్చు కదా. అందుకని చెప్పి మొత్తం ఉన్నంతా పట్టించుకొని వస్తాం అనమాట. ఇది 1 kg అవుతుందా మాకైతే ఇంకొంచెం అరే బాగా అయితే లేదు పోయి చెప్తాను నేను. తక్కువ వేసుకుంటాను గాయస్, ఎందుకంటే ఫస్ట్ టైం కదా సరిపోద్దా. సో గాయస్ పిండి అయితే తీసుకున్నా, మంచిగా ఉంది పిండి అయితే, ఇట్లా వెచ్చగా ఉంది అంటే ఇంతకుముందు పట్టించుకొచ్చినాం కదా, మంచిగా వెచ్చగా ఉంది అనమాట. సో ఇందులో నువ్వులు అండ్ ఏంటి ఇంకా ఓమా, నువ్వులు, ఓమా, సాల్ట్. నువ్వులు సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం సాల్ట్ వేద్దాం గాయస్. ఇదే మెయిన్. ఇలా గట్టమా ఎక్కువ అయిందంటే బుగ్గ ఏం కాదు, కొంచెం పిండి తిని చూస్తారు తెలుసా. అవునవును, అయిన తర్వాత కలిపిన తర్వాత తిని చూస్తారు కానీ అయ్యో నిజమైతే వాళ్ళు ఏం చేయలేదు, తక్కువ అయినా ఏం కాదు చాలు కదా గైస్. చెప్పండి, నేను అందుకే అన్నిట్లో తక్కువ అవుతాయి, ఎందుకంటే ఎక్కువ అయితే కానీ అప్పల తర్వాత యాడ్ చేసుకోరాదు కానీ, అంటే పిండి తీసుకోవచ్చు. నువ్వులు యాడ్ చేసుకోండి, మూత పడి నువ్వులు నేను కూడా ఎత్తాను చూడు, సరిపోతాయి అవి నువ్వులు. ఇంకేయాలి చిన్న తమ్ముడు, కావాలి ఇంకా నువ్వే వేసేసి ఇంకో చేస్తాను. ఇవన్నీ సగం పనిలేదు. ఇంకా వాటర్ కూడా తీసుకొచ్చిన ఆల్రెడీ. మీలో కూడా ఎవరైనా అరే అప్పాలు చేసుకోరాదు బా ఇట్లా ఎవరైనా ఇస్తారా అని చూడకండి, మీరే చేసుకోండి బెటర్. నిజంగానే కొంతమంది చేసుకోరు పాపం, అంటే చేసుకోరాక అప్పాలు చేసుకుంటే ఫెయిల్ అవుతుందేమో, ఎట్లా ప్రాసెస్ ఏం తెలియక చేసుకోరు. ట్రై చేస్తే కదా తెలిసే, సరిపోతుంది ఎక్కువ. అందరు వేసుకుంటా అంటే అరే మనకి ఇస్తారేమో అన్నట్టు ఎవరికైనా ఉంటది కదా అప్పాలు తినాలని, ఫెస్టివల్ అంటేనే ఇది అప్పాలి. అట్లేం కాదు, మీరు కూడా వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తానా కనీసం ఇవన్నీ వేసుకోండి. ఇది కొనుకొచ్చుకున్నాం, మీరు చూసిరే కదా అప్పుడు పోయి, ఇది కొనుకొచ్చుకున్నప్పుడు సంబరం అనిపించింది. నేను కూడా అప్పాలు చేస్తానని, ఎవరికైనా ఇంట్లో అప్పాలు చేస్తానంటే కొంచెం ఎక్సైట్మెంట్ సంబరం అనేది ఉంటది అనమాట. నేను టమాటో పచ్చడి పెట్టినా పెళ్ళైన స్టార్టింగ్ లో ఎంత మంచిగా అయిందంటే నిజంగా చెప్తున్నా, సూపర్ అయింది. వీళ్ళ పప్ప మామయ్య ఇంట్లో చికెన్ కర్రీ ఉండడం కూడా టమాటో కర్రీ బాక్స్ పెట్టుకుని వేయండు. నేను చెప్తే ఒప్పుకోడు, అది నిజం. అడుగు నువ్వు మంచిగానే చేసిన, అయ్యో బాక్స్ పెట్టుకుని వేయండు. చికెన్ కర్రీ పెట్టాలంటే అద్దె టమాటో పచ్చడి మంచిగా మొన్న కూడా నిద్ర అనలే, అంటే నేను అడగలేదా టమాటో పచ్చడి మంచిగా నాకు గుర్తు చేసిండు మంచిగా ఉంది అని. మరి టమాటో పచ్చడి ఎట్లా అంటే మనం డబ్బాలో పెట్టుకుని ఉంచుకుంటాం కదా నెల అట్లా కాదు, ఒక 10 days మంత్కి ఉంటది కదా, 1 week అట్లా. అది నాకు చేయొచ్చు. మీకు కావాలంటే నేను ఫుల్ గా పెడతాను టమాటో పచ్చడి, మీరు కూడా వేసుకోండి మంచిగా ఉంటుంది. మంచిగా కలుపురా, మొత్తం కలిసేటట్టు కలుపు. వాటర్ పోసుకుంటా కలుపుతా. కలపచ్చు, నేను కలపండా, నేను చిన్న చేతిలో కొంచెం మంచిగా నేను కలుపుతా. నువ్వు మెల్ల మెల్ల దాన్ని కలిపే వరకు అయినట్టే. చపాతి పిండి అంటే అది అట్లా అయింది. ఈయనకు అన్ని నచ్చాను, మీరు పెద్ద ఓ అని కూడా కామెంట్లు పెడతారు కదా, అన్నయ్య అన్ని ఎత్తాడు అని చెప్పి. చపాతి ఏరా ఆయనకి, చపాతి మన పూరీలు ఎవరు చేసి కట్ అయితే పూరీలు లాట్ ఇచ్చిన అంతే. పిండి ఎవరు పిండి తీసుకుని రాదు. పూరీలు చేయకపోవటైనా ఎట్లయినా పూరీలే చిన్న అవుతాయి కాబట్టి అవి వేసినావు. చపాతి చేసేట్లో నన్ను బీటీ వేస్తే ఎవరు లేదు, అంటే మరీ అంత స్మూత్ పాపం పోనీ అది కలపత్తలేదు, చేతులు నొత్తాయి కావచ్చు, నేను కలిపిద్దాం చిన్న చేతులు అంటే అన్నయ్యతో చేపిస్తారు మీరు అవి కూడా.
అంటారు మా క్రెడిట్ మొత్తం నీకే అంటావు ఇక. డుగ్గులు వేసినాక కూడా నేనే వేసినా చెప్పాలి. నువ్వే ఎత్తాను కష్టపడి నేర్చుకుంటాను నిజంగా. మంచి కాకపోతే మమ్మీ ఏం చేసినా అప్పాలి అయ్యి నువ్వే నాకేమద్దంట అట్లనే అంటారు. అమ్మ డుగ్గు ఏం మామ అప్పాలి అయ్యి నువ్వే నాకేమద్దంట. ఇవి కలుపుడు వీటిలలో ఉండదురా, కాల్చే దగ్గర ఉంటది అన్నట్టు. అయితే నీ పేరే ఎందుకంటే ఇప్పుడు కాల్చే నేను కాబట్టి మంచిగా క్రెడిట్ మొత్తం నాకే అని ఫస్ట్ ఎయిడ్. మంచిగా లేకపోతే నువ్వు మంచి గాలివేలా అన్నట్టు ఉన్నాయి అనుకో. నేను పిండి తీసుకున్నాడు మంచిగా వచ్చినాయి. గోదావరి గట్టు మీద రావట్లకేని ఏమో కలపత్తలేదు, ఆ మొత్తం ప్యాంట్ అంతా పూసుకుంటాను కలుపుతానే ఏమో ఇస్తలేదు. నువ్వంతా క్రెడిట్ ఇస్తున్నావు. క్రెడిట్ డెబిట్ మొత్తం నీకు ఇస్తా కానీ కలిపిస్తుంది. 2 hands వాడకూడదా? నేను కలుపుతా, నాకు కలపచ్చు. నువ్వు ఈయన కావాలని కామీ ఇస్తాను, క్రెడిట్ ఇస్తాడు. క్రెడిట్ డెబిట్ కూడా వద్దు కానీ ఇటు మంచిగా కలిపి అయిపోయింది. చూడు ఇవి ఒక ముద్ద స్నో లెక్క ఉంది కదా. నువ్వు అది వాటర్ ఘోరంగా ఎక్కువ వచ్చిన అంగడి కాకపోతే అన్నాడు. అరే కాదే ఎందుకైతే చెప్పు. ఇప్పుడు ఇలా దాంట్లో పోసి ఎత్తేటప్పుడు మెత్త మెత్తగానే ఉండాలి కదా, గట్టిగా చపాతీలు ఏమన్నా అవి రైటే కదా, చపాతీ లెక్క కాదు మెత్తగానే ఉండాలి. మరి అట్లాంటి నీళ్ళు ఎక్కువ నేను పోతా అంటే ఎందుకు వద్దాను నువ్వు మరి? ఈయనకి ఏ అత్తలేదు, నన్ను అంగడి ఎత్తాను నా చెయ్యి చూడండి గైస్. అదంతా కష్టపడి సగం నేను కలిపిన ఇప్పుడు తీసుకొని నేను కలిపితే మంచిగా అయిందని క్రెడిట్ దొబ్బుతాడు అంతే. వీడియో ఆపిన ఆపకపోయినా వాళ్ళకి అర్థం కాదు. ఇక నేనే తీసుకుని కలుపుకుంటాడు. వీడియో ముంగట అక్క కలిపింది అంటారు. ఇట్లా మొత్తం కలుపుకొని చిన్న చిన్న ముద్దలు చేసి అలా పెట్టుకో. నేను అట్లనే కలుపుకుంటూ వచ్చిన నన్ను కలపనియాలి. ఇప్పుడు గుంజుకొని నీళ్ళు ఎక్కువ వస్తారు నీకు మంచిగా వచ్చింది. కింద పిండి పిండి ఉంది అట్లా ఉండదు. పిండి పిండి ఉంటే కింద పిండి పిండి ఉంటది, కలపంగా మెత్తగా అవుతుంది. సో గైస్ ఫైనల్లీ పిండి అంతా కష్టపడి నేనే పిసికి ఆయనకి ఇస్తే ఆయన పట్టుకొని మొత్తం ఇట్లా అంటాడు అనమాట. దీన్ని చిన్న చిన్న ముద్దలు చేసుకొని అలా పెట్టుకుంటా. అవునా నిజమా? అంటే చెప్తాను అయితే. ఇగో దుగ్గమ్మని చూడండి, డాలీ బొమ్మను పట్టుకొని అన్నది ఘోరంగా అన్నది. బిడ్డ అప్పుడు బిడ్డ ఎందుకు ఇట్లా అంటావండి. హాయ్ సార్, ఏం చేస్తున్నావు సార్? చూపి గంతే అప్పలు కూసోడి కట్టెలపై పెట్టి కష్టపడి చేస్తారు. ఇదంతా లేదు డాడీ నిల్చున్న కాడ ఏంది పూరీలు కాల్చినట్టు కాలుతాడు. సరే ఇందాక పాపడలు కాల్చినట్టు. వేరే వచ్చిన సక్సెస్ఫుల్ గా ఫస్ట్ అయితే పోయడం జరిగింది. ఎట్లా అయిందని చూడాలి. హాయ్ డుగ్గు. సో గైస్ ఇట్లా అవుతుంది అనమాట అప్పాలు. డాలిని ఇప్పుడు ఎవరేమన్నారా? సో గాయస్ అప్పాలు అయితే అయిపోయినాయి. మా డుగ్గు కిట్ కిట్ కట్టుకొని తింటాన్ని. ఇవి అయిపోయి గాయస్ టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి. అది డబ్బాలు వేసుకుంటే అప్పుడు అందరు ఇట్లా దాన్ని చిన్న చిన్న వేసి వేసుకుంటారు. అయిపోయినట్టే గాయస్. ఇక చూడండి అప్పాలు మంచిగా. వావ్ ఫెంటాస్టిక్. మనం సాధించాం. ఇంతసేపు నేనే తీస్తూ ఉండే అక్కడ ఆయన వేస్తా అంటే ఇప్పుడు వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఇటు వచ్చినా అనమాట. మళ్ళీ నేను చేస్తానని అనుకోకండి. 3 రోజులలో అడుగుతాం మనం అయితే. టీలో బాగుంటాయి కదా, టీలో బాగుంటాయి కదా. సో గైస్ అప్పాలు అయితే నిజంగా మంచిగా ఉన్నాయి. మా అమ్మమ్మ ఏం చేసినప్పుడు అట్లనే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి కదా. ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయి. అప్పాలు అయితే వేసుకున్నాం గైస్ మొత్తానికి సక్సెస్ఫుల్ గా. అది రేపు పండుగ రేపు కదా. సో గైస్ రేపు ఫెస్టివల్ కదా, రేపు కైట్ అట్లా తీసుకొచ్చుకొని చిన్నగా మేము ఇంట్లో ఫెస్టివల్ సెలబ్రేట్ చేద్దాం అనుకుంటాం. సంక్రాంతి స్పెషల్ గా చిన్న చిన్న ఐటమ్స్ చేసుకుందాం అనుకుంటాను. సో అది నెక్స్ట్ అయితే బ్లాగ్ అప్లోడ్ చేస్తాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కింద కామెంట్ చేయండి. బాయ్ గైస్.